ఉంటుంది అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలు 3 రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది పడితే ఇవి 7 రోజులు 8 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ గా దానికి డిమాండ్ ఉంది అధ్యక్ష. యూరోప్ లో అనంతపూర్ లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ టార్గెట్ పెట్టారు అధ్యక్ష. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గ ఫలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. దాదాపు ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30 వేలకు అదనంగా ఇవి అధ్యక్ష. 3 ప్రాంతాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా దీని మీద పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సరైనటువంటి సమయంలో సభ ముందు బహుశా అప్రాపరేట్ టైం చేసి పెడతారనుకుంటా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఎందుకనంటే ఇది ప్రతి ఒక్కరం కూడా నిజంగా గర్వపడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ప్రతి ఒక్కరూ రాయలసీమ పేరు చెప్పి రాజకీయాలు చేశారు, కానీ రాయలసీమకు ఏది అవసరమో అనేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇవాళ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అధ్యక్ష. ఆ పంటలతోటి ఆ దిగుబడులతోటి సతమతం కాకుండా ఇంటర్నేషనల్ డిమాండ్ డ్రివెన్ అనేటువంటిది పెట్టారు అధ్యక్ష. ఏది డిమాండ్ ఉందో అదే రైతుల చేత పండిద్దాం, దాన్ని మార్కెట్ చేద్దాం. చాలా కాంపోనెంట్స్ పెట్టారు అధ్యక్ష. నర్సరీ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ రకమైనటువంటి టైఅప్స్ తీసుకెళ్లాలి అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో రాయలసీమలో ఏం జరిగింది అధ్యక్ష? అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోతే తిరిగి చూడలేదు. హంద్రీనీవాలో గంప మన్ను తీయలేదు. ఇవాళ 100 days లో హంద్రీనీవాని వైడనింగ్ చేశాం. 6 పంపులు నడిచే దగ్గర 12 పంపులు నడిపే స్థాయికి తీసుకెళ్లాం అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి ఏదైనా చేశారు అనంటే నాడు నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడుని గర్వంగా చెప్పగలుగుతున్నారు, రేపు కూడా చెప్పగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు పట్టిసీమ గురించి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే పట్టిసీమ ఎన్నిసార్లు చెప్పినా కూడా రాయలసీమ ప్రాంత వాసులకే దాని బెనిఫిట్ ఇండైరెక్ట్ గా తెలుస్తుంది అధ్యక్ష. కేవలం 1200 కోట్లు పెడితే రచ్చ చేశాడు అధ్యక్ష. వెస్ట్ గోదావరి పోయి నీళ్ళన్నీ రాయలసీమకు పోయినాయని చెప్పాడు. రాయలసీమలో రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఏమైంది అధ్యక్ష? ఒక్క ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తే దాన్ని ఇవాళ ఒక స్టడీ చేయాలి అధ్యక్ష. 5 ఏళ్ల కింద స్టడీ చేస్తేనే 44,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించింది అధ్యక్ష. వాటర్ స్టెబిలిటీని తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇదే హౌస్ లో ఎన్ని గొడవలు జరిగాయి అధ్యక్ష. కర్నూలు మా కేసీ కెనాల్ నీళ్లు తీసుకెళ్లొద్దు అనేవాళ్ళు, అనంతపురం ఏమో కేసీ కెనాల్ నీళ్లు మాకు కావాలి అనేవాళ్ళు, కింద అనంతపురం కడప పులివెందల నీళ్లు మాకు పులివెందల బ్రాంచ్ కెనాల్ నీళ్లు కావాలి. ప్రతి జిల్లా గొడవలు పడేటువంటి రోజుల్లో ఈ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా అది రాలేదు అనంటే పట్టిసీమ వల్లే అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంతో రాయలసీమ లిఫ్ట్ పేరుతో రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని చెప్పి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు డాక్యుమెంట్స్ పెడతారు అధ్యక్ష. గత పాలనలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దాస్, పేరు చెప్పకూడదు అధ్యక్ష కానీ చెప్పాలి స్పష్టంగా, ఎందుకంటే డాక్యుమెంట్లో సంతకం పెట్టారు. ఆయనకి ఈఎన్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్జిటీలోకి వెళ్ళి అఫిడవిట్ వేశారు అధ్యక్ష. ఏమని వేశారు అధ్యక్ష? మేము ప్రాజెక్టు కట్టడం లేదు, కేవలం డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. డిపిఆర్ చేస్తున్నాము, డిపిఆర్ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు ఏదో మేము రాయలసీమ ఛాంపియన్లు అదేదో ప్రాజెక్ట్ మీ హయాంలోనే ఎన్జిటి మొట్టిగా వేసి ఆపేసింది అధ్యక్ష. దానికి మాకేం సంబంధం అధ్యక్ష? నువ్వు అఫిడవిట్లు ఇచ్చినా తప్పుడు రాతలు రాసినా ఎన్జిటి ఆపేసింది. ఆ తర్వాత ఇదంతా కాదు మేము డ్రింకింగ్ వాటర్ చేస్తామన్నాం, అది ముందుకు సాగలేదు. నీ హయాంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ ని బురద మామి వేసేటువంటి ప్రయత్నం స్టాండర్డ్ అధ్యక్ష. బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలైంది ఈ రోజు వరకు బట్టగాల్చి చేసేది వాళ్ళు, మా మానేసి తుడుచుకోండి అనేటువంటిది అలవాటు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికి కారణం 100% ఆనాటి ప్రభుత్వమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఆయన వచ్చిన తర్వాత రాయలసీమకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అధ్యక్ష. పుణ్యాత్ములు పెద్దలు గతంలో చేసిన శాంక్షన్లని 102 ఇరిగేషన్ ప్రాజెక్టులని రద్దు చేసిపోయిన మహానుభావుడు ఆయన ఈరోజు రాయలసీమ ఛాంపియన్ అని నేను చెప్తాడు అధ్యక్ష.
నేను ఈరోజు మా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టులో ఏవి రద్దయినాయో ఒకరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఆ లిస్టును మొత్తం కూడా ప్రజల ముందు పెట్టమంటాం అధ్యక్ష. 102 ప్రాజెక్టులని ప్రీక్లోజ్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాయలసీమ ఛాంపియన్ నేను అని ఆయన చెప్పడము, వాళ్ళు బాకా పట్టడము, కిందకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, మేమేదో ఆ ప్రాజెక్టులు ఆపామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒకటే అధ్యక్ష, దుష్ప్రచారమే వాళ్ళ అజెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి మనల్ని క్షమాపణ చెప్పేటువంటిది అడుగుతూ ఉన్నటువంటిది పరిస్థితి అధ్యక్ష. టైం గుర్తు చేశారు కాబట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అభివృద్ధిని ఓరలేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష. మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాము అధ్యక్ష. పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష? కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష, అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మీరు మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాలు, 8,000 ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఈరోజు అవి కోర్టుల్లో పడిపోయాయి. మరోవైపు వ్యాన్పిక్ మరో 13,000 కోట్లు, 18,000 ఎకరాల్లో వ్యాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10,000. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా, నీకు ఇస్తారు, నువ్వు 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే నీకు ఇస్తారు. మీరు మర్చిపోయి ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని మంచిది కాదు అనేటువంటి చెప్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గురించి పదే ఆయన ట్రావెల్స్ గురించి, ఆయన పనిచేసే తీరు గురించి వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కానీ ఆయన మాత్రం పట్టించుకోడు అధ్యక్ష. ఆయన నిరంతరం ఆయనకి పని తప్ప ఇంకోటి గుర్తించరు. ఎవరేమనుకున్నా తాను ఆన్సరబుల్ టు ది పీపుల్ అన్నట్టుగా నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాడు అధ్యక్ష. ఆయనకి రిలాక్సేషన్ అంటే పనిలో దొరుకుతుంది తప్ప వేరే రకంగా కాదు అనేటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు నేను ఇది సభ ద్వారా గుర్తు చేస్తున్నానంటే, మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు, తన కోసం తాను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్రం కోసం, ఈ తరం కోసం కాదు, రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష. దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది? ఇక్కడ రాత్రి 9:30 దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ అటెండ్ చేసి రాత్రి 9:30 దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ 1:30కి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష, తిరిగి 9:30కి ఆయన 8:30కి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో 9:30కి దిగింది, 10:30కి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష. 11 o'clockకి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష. నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను, సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు 1 గంటకి అంటే, లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష. సరే 11:15, 11:10 అంతా మేము స్టార్ట్ చేశాం అధ్యక్ష. ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది. సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో అని రాత్రంతా కూర్చొని నేను చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ చేసి వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్లా చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగాను, సార్ ఎప్పుడు చదివారు ఇది? నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగారు. ఏమవసరం అధ్యక్ష ఆయనకి? వాట్ ఈస్ ది నీడ్? 9 గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్ లో ఇన్ని మీటింగుల తర్వాత పడుకోకుండా నా రైతులకు ఏం చేస్తున్నారు, మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులు, ప్రతి పేజీ మీద ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. లైవ్ లో ఉంది అధ్యక్ష ఇది. ప్రతి పేజీ మీద ఒక ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మేమేదో బ్రహ్మాండంగా చదివేసుకున్నాం అనుకునేటువంటి మాకు ఆయన చేసినటువంటి వర్క్ను చూసిన తర్వాత ఒక్కసారి ఈ బుక్ ఒకసారి చూడాలి అధ్యక్ష. సభకు కూడా ప్రజలకు కూడా తెలియాలంటే ఒక కష్టపడే వ్యక్తి. ఇవాళ వీళ్ళు ఏదో చెప్తారు దావోసుకు పోయి 4 సంతకాలు. నో అధ్యక్ష,
దావోస్ పోయి ఒక్క రోజుతో సంతకాలు పెట్టేది కాదు అధ్యక్ష. దావోస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు, భవిష్యత్తులో ప్రపంచం ఎట్టుపోతుంది అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మార్కెటింగ్కి. ఒక వ్యవస్థ మార్కెటింగ్ డీల్ గా రూపొందాలి అని అంటే అధ్యక్ష, ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రం గురించి, ఆ తర్వాత నమ్మకం రావాలి, ఆ తర్వాతే డీల్ వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఆ అవేర్నెస్, ఇవాళ వరల్డ్ బెస్ట్ మార్కెటర్ మనకున్నాడు ఈ రాష్ట్రానికి అనేటువంటిది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష ఒక్క 2 minutes పెట్టి క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. వెళ్ళిన దగ్గర నుంచి చివరి నిమిషం వరకు కూడా అధ్యక్ష, మార్నింగ్ 6 to 7 HCM బ్రీఫింగ్, 7 to 7:30 ట్రావెల్ టు దట్ ప్లేస్, 7:30 to 8:45 ఇండియా గేట్ సెంటర్ లో ప్రోగ్రాము చాలా డీటెయిల్డ్ గా, 8:45 to 9 ట్రావెల్ టు నెక్స్ట్ సెంటర్, 9 to 9:10 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వాళ్ళ లాంజ్ లో ఇనాగ్రేషన్ లో స్పీచ్ ది, 10 to 10:30 నెక్స్ట్ లాంచ్, IBM 10:30 to 11 IBM కి సంబంధించిన వ్యక్తులు కలవడం, 11 to 11:15 థామస్ కురియన్ CEO గూగుల్ క్లౌడ్ కి సంబంధించి, 11:30 to 12 ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్. ఇట్లా అధ్యక్ష ప్యాక్డ్ అధ్యక్ష. ఒక్క మినిట్ గ్యాప్ లేకుండా మినిట్ టు మినిట్ ఆయన ప్యాక్ చేసుకుని ఈ రాష్ట్రం కోసం తపన పడేటువంటి లీడర్ ఒకవైపు ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద నలిపేసేటువంటి నాయకత్వానికి తేడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేస్తూ అధ్యక్ష, ప్రజలు వేసినటువంటి ఓటు వెనకాల ఉన్న ప్రతి ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పాను అధ్యక్ష, ప్రధానమంత్రి గారి పర్యటనలో వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి, ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మెటల్, ఒక ఓటుతో TCS కాగ్నిజెంట్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అధ్యక్ష పేజీలకు పేజీలు. ప్రతి ఓటుని కూడా మేము వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడానికే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ గైడెన్స్ ఇస్తా ఉన్నారనేటువంటి తెలియజేసుకుంటూ, ఆ బాధ్యతని అలాగే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తూ, ఇది కేవలం ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష, 13 లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష, 610 MOUల అధ్యక్ష, ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ల నియామకం అధ్యక్ష, ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది, గుంతలు లేని రోడ్లు. ఇలా ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి, తనకు పని తప్ప మరొక ఆలోచన లేనటువంటి విధంగా పనిచేసేటువంటి వ్యక్తి ఒకవైపు రాష్ట్రానికి మన కళ్ళ ముందు కనపడుతూ మనల్నే కాదు మన భవిష్యత్ తరాల్ని కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి తపన. 90వ దశకంలో ఆయన తెచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ రకంగా అయితే మార్పుల్ని తీసుకొచ్చిందో, రేపు రాబోయేటువంటి దాంట్లో క్వాంటమ్ కానీ AI కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నా మన పిల్లలు ముందుండాలి అనే దాంట్లో తయారు చేయడం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్ లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శ్రమ పడుతున్నాం అనేటువంటి తెలియజేస్తూ ప్రజల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, పాలనలో తేడా గమనించండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాను? ఈనాటి సమావేశం ఇంతతో ముగిసింది. తిరిగి శుక్రవారం అంటే 20 ఫిబ్రవరి 2026 ఉదయం 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ అండి.